హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను క్రిస్మస్కి మా అత్తయ్యకి అయితే కొన్ని శారీస్ తీసుకున్నామండి. ఎలాంటి శారీస్ తీసుకున్నాము, ప్రైజెస్ ఎంత పడ్డాయి అని చెప్పేసి నేను మీకు చూపిస్తానండి డీటెయిల్డ్గా. అంటే ఇవే సేమ్ మీరు తీసుకుంటారని కాదండి, జస్ట్ మీకు ఒక అవగాహన వస్తుంది కదండి ఇలా ఉంటాయని చెప్పేసి. ఇందులో మీకు ఏమైనా నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. నేను మొత్తం మా అత్తయ్య అయితే 3 శారీస్ తీసుకున్నారండి. అవి ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎంత పడింది ఏంటనేది నేను ఫుల్గా చెప్తానండి. మేము క్రిస్మస్కి చేసుకుంటాం కాబట్టి సెలబ్రేషను, క్రిస్మస్కి మా అత్తయ్య అయితే ఇదిగోండి ఈ కలంకారీ ప్రింట్ వచ్చిన శారీ ఒకటి తీసుకుందండి. దీనికైతే పళ్ళు ఇలా వచ్చిందండి. ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా ప్రింటెడ్ వచ్చిందండి. కింద అయితేనండి మనకి ఇలా సన్న బోర్డరేనండి. ఎక్కువ మా అత్తయ్య అయితే సన్న బోర్డర్సే ఇష్టపడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మా ఊర్లోనే నేను లోకల్గా ఒక షాప్ ఉంటే అక్కడికైతే వెళ్ళి తీసుకున్నామండి. బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ పింక్ కలర్లో వచ్చిందండి. ఇది నాకు శారీ ప్రైస్ ఎంత పడింది ఏంటని చెప్పేసి నేను చెప్తానండి. కానీ ఇవే ప్రైజెస్ ఉండాలని లేదండి, ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రైజ్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఎంత ఉన్నాయి ఏంటనేది మనం చెప్పలేమండి. ఇదిగోండి ఇలా మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. ఇది 850 అలా ఉందండి. ప్రైస్ అయితే 850 పడింది ఈ శారీ. ఇది ట్యాగ్ ఎక్కడో ఉంది, లోపల అయితే ఉందండి, చూపిస్తాను. ఓకే, కనపడిందండి. ఇదిగోండి ఇది దీని మీద అయితే ఎంఆర్పి వచ్చేసరికి 1700 ఉందండి. 1700 ఉన్న శారీ మాకు ఆఫర్లో వచ్చేసరికి 850కి వచ్చిందండి. నేను లోకల్గా ఉన్న ఒక షాప్లో అయితే తీసుకున్నాము. ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయి కదండి, సంక్రాంతికి, న్యూ ఇయర్కి, క్రిస్మస్కి మనకు ఆఫర్స్ పెడుతూ ఉంటారు కాబట్టి మాకు 1700 శారీ అయితే 850కి వచ్చిందండి. అలానే ఇంకొకటి వైట్ కలర్ శారీ అయితే తీసుకున్నారండి. సండే ప్రేయర్కి వెళ్తూ ఉంటారు కదండి, ఆ ప్రేయర్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నారండి. ఇదిగోండి దీని మీద అంతా కూడా మంచిగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా శారీ మొత్తం కూడా ఇలా వైట్ వస్తుంది. ఇంకా సన్న బోర్డర్ అనేది వస్తుందండి. మంచి క్లాత్ అండి, ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ప్రైస్ ఎంత పడిందంటే ఇదిగోండి మనకి ఎంఆర్పి వచ్చేసరికి 1992 రూపాయలు ఉందండి. మాకు ఇది 1195 రూపాయలకి వచ్చిందండి. ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైస్ అనేది పడింది. ఇంకా శారీ అంతా కూడా ఇలా చిన్నగా మొత్తం ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి. చాలా బాగుందండి. వైట్ది మా అత్తయ్య కట్టుకునేది పాడైపోయిందని చెప్పేసి వైట్ కలర్ కూడా ఒకటి తీసుకుందండి, ప్రేయర్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి. దీంట్లోకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మొత్తం వైటే ఇచ్చారు. కాకపోతే ఈ వైట్ బాగోదని చెప్పేసి మేమేం చేసామంటే మ్యాచింగ్ సెంటర్లోనండి దీనికి మ్యాచింగ్ అయితే వేరే బ్లౌజ్ అయితే తీసుకున్నాము. ఇలా ఈ క్లాత్లో బనారస్ టైప్. అంటే ఇది ఎందుకు తీసుకున్నామంటే ఈ ఫ్లవర్స్ మనకి ఇక్కడ ఈ ఫ్లవర్స్కి అనేది కొంచెం గ్రే కలర్ వచ్చిందండి. ఫ్లవర్స్ కొంచెం డార్క్గా, దీని మీదకి ఇది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది, డల్గా అనిపించదు అని చెప్పేసి ఇదైతే ఒక 1 మీటర్ క్లాత్ తీసుకున్నామండి. మాకు 1 మీటర్ వచ్చేసరికి 120 రూపీస్ పడిందండి. ఛార్జ్ అయితే 120 రూపీస్ తీసుకున్నారు. చాలా బాగుందండి ఇది కూడా. ఆ శారీ మీదకి ఇంకా వైట్ స్టిచ్ చేయించకుండా ఇదైతే స్టిచ్ చేయిస్తాము. అలానే ఇంకొక శారీ వచ్చేసరికి కాటన్ శారీ ఒకటి తీసుకున్నారండి. ఇదండి కాటన్లో మనకి ఇలా మొత్తం కూడా ఇలా శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయండి. ఇలా చిన్న బుటీస్ అయితే వచ్చినాయి, మనకి ఇలా చూపిస్తున్నట్టు ఉంటుందండి శారీ. అలానే ఇదంతా కూడా చిన్న బుటీస్ వచ్చి కాటన్ శారీ అండి ఇది. దీంట్లోకి బ్లౌజ్ అనేది వచ్చేసిందండి. దాంట్లోనే దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ మీకు చూపిస్తాను కూడా. ఇదిగోండి ప్లెయిన్ వచ్చి దాని మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. ఇదిగోండి మనకి ఇలా ఇదే కలర్లో చక్కగా ఇదిగోండి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి. దీనికైతే ఇదే స్టిచ్ చేయించుకుందామని చెప్పి లైనింగ్ అయితే తీసుకున్నాము. ఆ వైట్ శారీకి మటుకి గ్రే కలర్ అయితే బాగుంటుంది, ప్యూర్ వైట్ ఎందుకులే అని చెప్పేసి అది తీసుకోలేదండి. ఇంకా ఈ 3 శారీస్. అలాగే ఈ శారీ ప్రైస్ ఎంత పడిందో చెప్పలేదు కదండి నేను. ఈ శారీ మాకు వచ్చేసరికి
ఎంఆర్పి వచ్చేసరికి 825 రూపాయలు ఉందండి. ఆఫర్లో 495 రూపాయలకి వచ్చిందండి. ఇది కాటన్ శారీ కాబట్టి మనకి కొంచెం 500లో అలా వచ్చింది. 495 పడిందండి. అలానే ఈ శారీస్ మీకు ఎలా అనిపించినాయో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీరు షాపింగ్కి వెళ్తూ ఉంటారు కదండి, ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారో, న్యూ ఇయర్, సంక్రాంతి, ఇలా ఇవన్నీ కూడా మనకి ఈ 1 మంత్ కూడా అన్ని షాపింగ్కి రిలేటెడే ఉంటాయి కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి. జస్ట్ నాలెడ్జ్ కోసమే నేను కొనుక్కున్నవనే చూపించాను. ఇవే మీకు బయట ఉండాలని లేదు, జస్ట్ ఇలా ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను చూపించానండి. ప్రైస్ ఎంత పడింది ఏంటనేది, అప్పుడు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదండి. ఈసారి మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఎక్కువ ఆలోచించే పని లేకుండా వాటి మీద ఒక అవగాహన అనేది ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఈ శారీస్ అనేవి చూపించాను. ఈ 3 శారీస్ ఇంకా నేను శారీస్ అనేవి ఏవి స్టిచ్ చేయించుకున్నాను ఏంటని చెప్పేసి అవి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్, మీషో హోల్స్ అన్నీ ఉన్నాయండి. షార్ట్స్లో కూడా మంచి మంచి టిప్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు వాటిని కూడా చూడండి. అలానే మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి, అవి నేను చేస్తానండి. తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే క్రిస్మస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను పెడతానండి. ఎందుకంటే మాకు క్రిస్మస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మేము చేసుకుంటాము. మా ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేస్తారు, సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి నేను మొత్తం కూడా నేను ఛానల్లో పెడుతూ ఉంటాను. మీరు ఖచ్చితంగా చూడండి. నాకు తెలిసి ఇంకా ఈ 2 అయిపోతుంది కాబట్టి ఈ 5 డేస్లో మీకు షాపింగ్కి సంబంధించినవే నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.